హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. చూసారండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈరోజు ఏం కర్రీనో అర్థమైపోయింది అనుకుంటాను. ఇందుకోసం ముందుగా మనము ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ ధనియాలు వేసుకొని 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు ధనియాలు అంతా బాగా ఫ్రై అయ్యాక తగినంత చింతపండు కూడా వేసేసానండి. పచ్చి కొబ్బరి వేసాను కొద్దిగా. పల్లీలండి, ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు, బెల్లం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా 1 అర చెంచా వేసానండి. పసుపు, కారం పొడి తగినంత వేసి అన్నీ బాగా పచ్చివాసన పోయేలాగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. కారం మనకు తగినంత కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వచ్చి కలర్ కోసం వేస్తానండి. మామూలు ఇంట్లో కారం పొడి, సాల్ట్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం వంకాయలనండి, అందరికి తెలుసు కదా, గుత్తి వంకాయకి మనం నూనె వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఫిల్ చేసుకోవాలండి ఈ మసాలానంతా. ఈ ప్రాసెస్ అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇదే మెజర్మెంట్లో ఇదేలాగా చేయండి మీరు, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ ఇవే వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగా వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వంకాయల్లోకి మసాలా అంతా మనము దట్టించుకొని ఆయిల్ పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసానండి. ఇందులో నేను వడియం వేసానండి. వడియం లేనోళ్ళు జీలకర్ర ఆవాలు వేసినా కూడా సరిపోతుందండి. ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని అందులో వేసానండి. కరివేపాకు కొద్దిగా వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకొని మనం ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటినీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదండి మా పక్కన విలేజ్ నుండి తెచ్చి ఎవరో అమ్మారండి వంకాయలు. ఎంత ఫ్రెష్గా టేస్టీగా ఉన్నిందో, చాలా టేస్టీగా ఉన్నిందండి వంకాయలు. అది చూడంగానే నూనె వంకాయ చేయాలనేసి ఇలా చేస్తున్నాను నేను. మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా కూడా అందులో వేసేవాళ్ళండి. నేను ఇంతవరకు ఇందులో చూసారా, గరం మసాలా వస్తువులు ఏమి వేయలేదు. గరం మసాలా వస్తువులు ఈ వంకాయకి వేయకూడదండి, అది వేసి టేస్ట్ మారిపోతుంది. వంకాయలు బాగా వేగాక కొద్దిగా నీళ్లు పోసుకొని, తగినంత నీరు పోసుకొని బాగా ఉడికించుకోవాలండి వంకాయలు ఉడికేంతవరకు. ప్రాసెస్ నచ్చిందా అండి మీకు? చాలా ఈజీ కదండి. అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వంకాయల్లోకి ఫిల్ చేసుకొని ఫ్రై చేసుకొని నీళ్ళు పోసి వండుకోవడం, అంతేనండి. ఇదండి సంగటికి సూపర్గా ఉంటుందండి. మ్యాచింగ్ చపాతీకి, సంగటికి, రైస్కి అన్నిటికి చాలా బాగుంటుంది. వంకాయలు ఫ్రెష్గా ఉండాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి.